బ్రేకింగ్ చూస్తున్న మూసీ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలతో యాక్షన్లోకి ఐఏఎస్ అమ్రపాలి దిగింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా అమ్రపాలి కొనసాగుతుంది. గుజరాత్లో ఆమె టీం పర్యటించింది. 3న అహ్మదాబాద్లోని సబర్మతి నదిని సందర్శించారు. 6వ తేదీన యమునా నదిని సందర్శించారు అమ్రపాలి టీం. కేంద్ర ప్రభుత్వ నమామి గంగా ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్తో కలిసి అమ్రపాలి చర్చలు జరిపారు. తమ అనుభవాలను అమ్రపాలి బృందానికి వివరించారు. ఇక 2 రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల అధికారులు కూడా వాళ్ళ అనుభవాలను అమ్రపాలి బృందానికి చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద గుజరాత్లో పర్యటించిన అమ్రపాలి టీం మూసీ నది ప్రక్షాళనకు సంబంధించినటువంటి పూర్తి అధ్యయనం ఎలా చేయాలనే అంశంపై పూర్తిగా చర్చించినట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ నమామి గంగా ప్రాజెక్టు డైరెక్టర్తో కూడా చర్చ జరిపింది అమ్రపాలి. యమునా నది అలాగే సబర్మతి నది 2 నదులను కూడా సందర్శించి మూసీ నది ప్రక్షాళనకు తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద సీఎం ఆదేశాలతో అమ్రపాలి టీం యాక్షన్లోకి దిగింది. మూసీ నది ప్రక్షాళనకు నడుం బిగించారు అధికారులు. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, మూసీ నదికి సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాలతో పూర్తిగా అధికారులంతా కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అమ్రపాలి టీం దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి అధ్యయనం చేశారు? గుజరాత్ వెళ్ళి దీనికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి ఎట్లాంటి యాక్షన్ ప్లాన్తో సిద్ధంగా ఉన్నారు అధికారులు? ఎగ్జాక్ట్లీ గత ప్రభుత్వం కూడా మూసీ రివర్ ఫ్రంట్ అనేటువంటిది, మూసీ సుందరీకరణ చేయాలనేటువంటిది ప్రభుత్వం అప్పుడు ప్రతిపాదన చేసింది, కానీ అది పట్టాలెక్కలేదు. సో ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే మూసీ రివర్ ఫ్రంట్ అంటే మూసీని సుందరీకరణ చేయడం, మొత్తం 56 కిలోమీటర్లు మొదటి దశలో డెవలప్మెంట్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఎక్కడైతే ప్రారంభం అవుతుందో మూసీ, అటు నుంచి నగరం ఎండ్ అయ్యేంత వరకు అంటే సుమారు హయత్ నగర్ వరకు ఆ ప్రాంతం వరకు సుందరీకరణ చేయాలనేటువంటి ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తదుపరి దఫాలో కూడా దీన్ని ఇంకా డెవలప్మెంట్ విషయంలో ముందుకు వెళ్ళాలనుకుంది. పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. రీసెంట్ గా ఆమ్రపాలి యంగ్ కలెక్టర్ ఆమె బాధ్యతలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమెకు పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పడంతో మూసీ రివర్ ఫ్రంట్ అనేటువంటిది చాలా వేగంగా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది. అంటే సంవత్సరం లోపలనే దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైపోవాలి, సగం పనులు కూడా అయిపోవాలి, జనాలకు అర్థమైపోవాలి. అంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ముందుకు వెళ్తా ఉంది. సుందరీకరణ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి ఉపాధి కలుగుతుంది. ఇక్కడ చిరు వ్యాపారులకు కావచ్చు, టూరిజం వల్ల కావచ్చు, తర్వాత ఈ డెవలప్మెంట్ వల్ల చాలా మంది విజిటర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం, టూరిజం డెవలప్ అవుతుంది. సుందరీకరణ చేయడంతో నగరానికి మరింత శోభ పెరుగుతుంది దీనివల్ల అనేటువంటి ప్రభుత్వం భావిస్తా ఉంది. గత ప్రభుత్వం నిర్ణయించినట్టుకి 16,500 కోట్ల రూపాయలతో డెవలప్ చేయాలనేటువంటిది గత ప్రభుత్వం కూడా ప్రతిపాదించినప్పటికీ అది కాస్త డిలే అయింది. సో ఈ ప్రభుత్వం దాన్ని స్పీడప్ చేయాలనుకుంటుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం చూపించాలనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కనుక గమనిస్తే అంటే ప్రతిదీ పొలిటికల్ లైన్ లో రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి ఏ డెవలప్మెంట్ అయినా కూడా. కాబట్టి మొన్న జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవనటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది, అభివృద్ధిని ఎక్కడ కూడా స్టాప్ చేయదు అనేటువంటి మార్క్ కనపడాలి అంటే ఈ సుందరీకరణ కావచ్చు, ఇంకా కొన్ని డెవలప్మెంట్ కి సంబంధించిన విషయంలో కావచ్చు, సేమ్ యథావిధిగా ముందుకు వెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ విషయంలో అర్బన్, సెమీ అర్బన్, రీజనల్, రూరల్ క్లస్టర్ గా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు నగరంలో ఉన్నటువంటి ఈ మూసీ రివర్ ఫ్రంట్ ని సుందరీకరణ చేస్తే మన మూసీ ప్రారంభమైనప్పటి నుంచి సిటీ చివరాగర్ వరకు ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది అనేటువంటిది నిర్ణయం తీసుకోవడంతో అమరపాలికి బాధ్యతలపై ఆమె ఆల్రెడీ సబర్మతి నది ఆశ్రమం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరీకరణ ఏ రకంగా జరిగింది, బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు, చిరు వ్యాపారులకు కావచ్చు, సుందరీకరణ పేరిట జరిగినటువంటి ప్రజలకు ఆహ్లాదం కావచ్చు, పార్కులు, వాటర్, రివర్ ఫ్రంట్ దగ్గర ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలుగా సదుపాయాలు, కూర్చొని సేద తీరడానికి, కాసేపు వ్యాహారంలో పర్యటించడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, వీటన్నిటిపైన దృష్టి పెడతా ఉన్నారు, రిపోర్ట్ తీసుకుంటున్నారు. దాంతోపాటు మిగతా నమా గంగేమికి సంబంధించినటువంటి దాంట్లో ఏ రకంగా డెవలప్మెంట్ చేశారు, గతంలో గంగా ప్రక్షాళనకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పూర్తిగా కాలుష్య కూరల్లో చిక్కుకున్నటువంటి నదిని పూర్తిగా క్లీన్ చేయడము, ఇప్పుడు సుందరీకరణ చేయడము. సో ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్లారు, ప్రభుత్వం ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ తో కలిసి ముందుకు వెళ్ళారు, దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. సో త్వరలోనే మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి పూర్తి ప్రక్షాళన దిశగా
వెళ్తా ఉన్నారు. సుందరీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. దానికి సంబంధించి రేవంత్ మార్క్ రాజకీయం కనపడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద మూసీ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇటీవలే ముఖ్యమంత్రి మూసీ నదికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలతో యాక్షన్ ప్లాన్లోకి దిగారు అమ్రపాలి టీం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి యంగ్ ఐఏఎస్ అమ్రపాలి నేతృత్వంలో టీం గుజరాత్లో పర్యటించింది. అహ్మదాబాద్లోని సబర్మతి అలాగే యమునా నదిని సందర్శించారు. ఇక ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.